ఈసీ తాజాగా ఇప్పుడు తేల్చాల్సింది ఏంటంటే కొన్ని ఈవీఎంలు ఐపాక్ వాళ్ళు కొత్త ఈవీఎంలు పెట్టించే ప్రయత్నం చేశారు అన్నది. ఇప్పుడు నేను బీజేపీ వాళ్ళు 2, 3 చోట్ల పట్టుకున్నారు ఈవీఎంలు. ఎక్కడి నుంచి వచ్చినాయి వాళ్ళకి? ఎవరు బీజేపీ వాళ్ళకి కాదు. ఆ తీసుకెళ్లే వాళ్ళు తృణమూలోళ్ళు. బస్సుని పట్టుకున్నారు ఒక చోట, తర్వాత పెద్ద వెహికల్ని పట్టుకున్నారు. వాటిట్లో ఈవీఎంలు కనబట్టి పబ్లిక్ అందరికి వీడియోలు కూడా తీసి పెట్టారు వాళ్ళు. అసలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఆ ఈవీఎంలు? డమ్మీలు అయితే కాదు. అంటే పక్కా ప్లాన్‌తో ఐపాక్ స్కెచ్ చేసిందా దారిలో మార్చేయడానికి వీళ్ళు ఒక కొత్తయి సృష్టించారా? ఎట్లా అసలేం జరిగింది అన్నటువంటి తేడాల్సుంది. ఇంకోవైపున ఎలక్షన్ కమిషన్ తాజాగా ఒక ఎంటైర్ బూత్ స్టాఫ్ మొత్తాన్ని పింగళా ప్రాంతంలో సస్పెండ్ చేశారు. అఫీషియల్స్‌ని కూడా అక్కడి నుంచి పక్కన పెట్టేసినటువంటి పరిస్థితి అయితే క్రమంగా కొనసాగుతుంది.